వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. షూస్ కొన్నారు, క్యాడర్ని రెడీ చేశారు, చివరికి అంబటి పాదయాత్రకి బ్రేక్ పడింది. అసలు కథ ఏంటి? ఏంటి అసలు? ఓ స్టైల్లో చెప్పుకుందాం. రాజకీయాల్లో పాదయాత్ర అంటే మామూలు నడక కాదు బాస్. అది ఒక నాయకుడి పొలిటికల్ ట్రెడ్మిల్. ఎవరు ఎంత దూరం నడిచారు అన్నదానికంటే ఎంతమంది వెనక్కి నడిచారు అనేది అసలు లెక్క. అందుకే నాయకులు పాదయాత్ర మొదలుపెట్టే ముందు రోడ్ మ్యాప్ నుంచి రీల్ మ్యాప్ వరకు అన్నీ రెడీ చేసుకుంటారు. అలాంటిది ఓ పొలిటికల్ వాక్ కోసం మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు రెడీ అయిపోయారు. అందరికీ తెలిసిందే. ఆయన యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, వినతి పాదయాత్ర అని పేరు పెట్టేసుకొని నన్ను మీరు ఆశీర్వదించండి అన్నారు. అనుమతులు ఇస్తారా లేదా అంటూ పోలీసుల మీద పెట్టేశారు. బట్ యాక్చువల్లీ ఇక్కడ పోలీసులు కాదు అనుమతి ఇవ్వాల్సింది, అది వేరే లెక్క. సరే, పేరు పెట్టుకున్నారు చక్కగా వినతి పాదయాత్ర అని. తనంటి మీద జరిగినటువంటి దాడికి, అందులో ఇప్పటివరకు కూడా మరి వాళ్ళని అరెస్ట్ చేయలేదు, కేసులు పెట్టలేదు అనేటువంటి దానికి ఆయన నిరసనగా ఈ దీక్ష ఈ యాత్ర చేపట్టడం అనేది జరిగింది. కానీ దానికి ఏర్పాట్లు మామూలుగా లేవు. ఇది చిన్న వినతి కార్యక్రమంలాగా అక్కడి నుంచి అక్కడ దాకా డీజీపీ ఆఫీస్ దాకా నడుచుకుంటూ వెళ్ళిపోదాం అన్నటువంటి యాత్ర అయితే డెఫినెట్గా కాదు. ఇదొక పెద్ద రాజకీయ ప్రదర్శనకి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగానే ఆయన మాటలు కావచ్చు, ఆయన చేతలు కావచ్చు, మొత్తం అన్నింటిలోనూ కనిపించింది అనేది అందరికీ తెలిసిందే. ఇక గుంటూరు నేతలతోటి చర్చలు, కార్యకర్తల సమీకరణ, ఏరియాల వారీగా ప్లానింగ్ అన్నీ సెట్ చేశారు. ఇంకా పాదయాత్రకు కావాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి వస్తువు కూడా వచ్చేసింది. అదేనండి, కొత్త షూస్. రాజకీయ నాయకుడు పాదయాత్రలో షూస్ కూడా ఒక మంచి సింబలే కదా. గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు పాదయాత్రలో చెప్పులు అరిగిపోయేంత వరకు నడిచామని చెప్తే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ముందే మంచి బ్రాండెడ్ షూస్ కొనుక్కొని మేము పోరాటానికి సిద్ధం అని ఫోటోలు పెట్టేటువంటి కాలం ప్రస్తుతం నడుస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చి చేరింది. అన్నీ సిద్ధం చేసుకున్నాం, రూట్ సిద్ధం, క్యాడర్ సిద్ధం, షూస్ సిద్ధం, కానీ పాదయాత్ర మాత్రం సిద్ధం కాలేదు. ఎందుకంటే సిద్ధం కాపీరైట్ కంటెంట్ అది అక్కడే ఉంది. మీరు విన్నది నిజమే. అందుకే చివరి నిమిషంలో అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి పాదయాత్రని వాయిదా వేస్తున్నట్టుగా ఆయన ప్రకటించేశారు. సో ఇక్కడ అధికారిక కారణం అంటే పైకి మనకి చెప్పేటువంటి కారణం ఏంటి అంటే, ఈ డిఎస్సి అంశం మీద పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది కాబట్టి పార్టీ కార్యక్రమాలే చాలా ముఖ్యం, అందుకే వాటికే ప్రాధాన్యత ఇస్తూ నేను నా పాదయాత్రని వాయిదా వేసుకుంటున్నాను అని చెప్పారనమాట. అంటే అధికారికంగా పార్టీ లైన్ని ఆయన చెప్పాలి అనుకున్నది కాదు, చెప్పమన్నది చెప్పారు. కానీ ఇక్కడ రాజకీయాలండి, కనిపించేది ఒకటి, వినిపించేది ఇంకొకటి. అందుకే ఇప్పుడు మొత్తం చర్చ అంతా ఒకేసారి మొదలైపోయింది. అసలు అంబటి రాంబాబు పాదయాత్రకి ఎందుకు బ్రేక్ పడింది? ఎందుకు అనంటే, ఇన్ జనరల్గా సపోజ్ ఒక నాయకుడు తన సొంత కార్యక్రమం ప్రకటించడం అంటే ఏంటి? అది ఊరికే ప్రజల్లోకి వెళ్ళడమా? లేదు నాకు ఇక్కడ న్యాయం కావాలని అనడమా? కానీ కాదు, తన రాజకీయ బలం చూపించుకోవడం. ఎంతమంది వస్తారు, ఎంతమంది నేతలు అండగా ఉంటారు, తనకి పార్టీ నుంచి ఎంత సపోర్ట్ ఉంది, ఇవన్నీ ఒక్క పాదయాత్రలోనే బయటపడతాయి. అందుకే పార్టీలు కూడా ఇలాంటి కార్యక్రమాలని చాలా జాగ్రత్తగా, నిశితంగా చూస్తూ ఉంటాయి. ఎవరైనా ఒక నాయకుడు తన ఇమేజ్ని పెంచుకునేలాగా ప్రత్యేక కార్యక్రమం చేస్తే అది పార్టీ వ్యూహానికి అనుకూలమా, లేదంటే వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమా అనేటువంటి లెక్కలు కూడా మొదలైపోతాయి. ఇక్కడే ఇంకొక చర్చ కూడా నడుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఇప్పుడు కావాల్సింది ఒక్కటే, అందరూ ఒకే స్వరంతో మాట్లాడాలి, ఒకే తాటి మీద ఉండాలి, అందరూ ఒకే కార్యక్రమం చేయాలి, అందరూ ఒకే లైన్లో నడవాలి. కానీ నాయకులకి మాత్రం ఏంటి, ఇంకో ఆలోచన ఉంటుంది. ఎప్పుడు ఆయనేనా, నేను కనిపించొద్దా ప్రజల్లో? నేను కూడా ప్రజల్లో కనిపించాలి, నా గ్రాఫ్ పెరగాలి, నా నియోజకవర్గంలో నా బలం నేను చూపించుకోవాలి. ఇది ప్రతి పార్టీలోనే కాదు, ఏ రాజకీయ నాయకుడైనా సరే మామూలుగా చూపించేటువంటిదే, ఒక సహజమైన రాజకీయ పరిణామం కింద భావించాలి. సో ఇక్కడ పాదయాత్ర అనేది కేవలం అప్పట్లో ఉన్నప్పుడు పాదాల మీద యాత్ర చేసే యాత్ర కాదు, అంటే కాళ్ళతో చేసే ప్రయాణం మాత్రమే కాదు, రాజకీయ భవిష్యత్తు కోసం, అంటే ఎగ్జిస్టెన్సీ అనుకోండి, దాని గురించి చేసేటువంటి ఒక పరీక్ష. మరి అంబటి రాంబాబు గారి విషయంలో కూడా ప్రస్తుతానికి చర్చ ఇలాగే జరుగుతోంది. అయితే ఇది వాయిదా మాత్రమేనా, లేక రాజకీయ సమీకరణాల్లో ఏమన్నా మార్పు వచ్చిందా అనేదే ఆసక్తికరంగా మారింది. సని ఈ మన సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది ఒకటి. ఏంటంటే, అయ్యా పాదయాత్రకు ముందు షూస్ రెడీ చేసుకున్నారు, షెడ్యూల్ రెడీ చేసుకున్నారు, కానీ చివరికి అడుగు మాత్రం ముందుకు పడడం లేదు అని చెప్పని. సో ఈ చర్చ చాలా దూరం వెళ్తుంది. ఎక్కడ దాకా వెళ్ళింది అంటే, అంబటి రాంబాబు గారి వినతి పాదయాత్ర ఇక్కడ మొదటి అడుగు వేయడం, వెనకడుగు ఎందుకు పడిందో చెప్పుకోవడం, ఇవన్నీ పక్కన పెడితే అసలు
చెప్పుకున్నాం స్టార్టింగ్లోనే అంబటి రాంబాబు గారికి సంబంధించి ఈ వినతి పాదయాత్రకి పోలీసుల పర్మిషన్ ఉందా ఇది అంటే అంబటి రాంబాబు గారి దానికి పోలీసుల పర్మిషన్లు ఇవి ఇంకా ఏం మాట్లాడలే, అసలు అవేం లేవు. కానీ అసలు పర్మిషన్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి వచ్చిందనమాట. ఆయన చెప్పినట్టుగా అక్కడి నుంచి వచ్చిందనమాట. ఎందుకంటే పాదయాత్రలు చేస్తే పార్టీలో అది కేవలం జగన్మోహన్ రెడ్డి చేయాలి. ఆల్రెడీ చెప్తూ వస్తున్నారుగా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ 3 ఏళ్ళే ఆఖరి యాత్ర అంతా మొత్తం లాస్ట్ 1.5 year అంతా కూడా నేను పాదయాత్ర చేస్తానని. మరి నేనుండగా పాదయాత్ర చేయడానికి పార్టీలో ఇంకెవడన్నా ఎందుకు చెయ్యాలి అన్నటువంటి ఆలోచన ఏమైనా వచ్చిందేమో, అందుకని చెప్పి పాదాల మీద యాత్రని ప్రస్తుతానికి పక్కకి పెట్టడం అయినది. పోన్లేండి, ఆ కొనుక్కున్న షూస్ పొద్దున్నే వాకింగ్ చేయడానికన్నా మంచిగా ఉపయోగపడతాయి. చక్కటి షూస్ హెల్త్ ఆస్పెక్ట్లో చాలా మంచిది. మొత్తానికి బూట్లు కొన్న యాత్ర మాత్రం ఆగింది. అంబటి గారికి సంఘీభావం ప్రకటించాలి మనం. అలాగే కోరుకోవాల్సింది ఏంటంటే, లేదు వెంటనే ఈ నిరసన కార్యక్రమాలు అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా అంబటి రాంబాబు గారు ఖచ్చితంగా ఈ వినతి పాదయాత్ర చేయాలి, చేసి తీరాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.